వైసీపీ నేతల అరాచకాలని రెడ్ బుక్ లో రికార్డ్ చేస్తున్నారని, పచ్చ సైన్యాన్ని ఇబ్బంది పెట్టినా ఏ ఒక్కరిని వదలనని అన్నారు టీడీపీ నేత నారా లోకేష్. ఇచ్చాపురం శంకరామ సభలో పాల్గొన్న ఆయన వైసీపీని గద్దెదించడమే తమ లక్ష్యమని జగన్ పై మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్ కళ్యాణ్ తమకు అండగా నిలిస్తే ఆయన్ను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఫైర్ అయ్యారు. వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో నేను రాసుకున్నాను. వాళ్ళు రేపు వేరేళ్ళ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ ద్వారా వచ్చి పోస్టింగ్ ట్రై చేస్తే ముందల ఈ పుస్తకం తెరిచి వాళ్ళ పేరు ఉందా లేదా నేను చూస్తా. అంతేకాదు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. జాగ్రత్తగా ఉండండి. ఆ దొంగ పోస్టులు ఎవరైనా పెడితే మీరు ఎట్టి పరిస్థితుల్లో దానిపైన స్పందించద్దండి. రెండు పార్టీలు ఒకటే లక్ష్యం, ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. అది బాయ్ బాయ్ జగన్ లక్ష్యం. ఆంధ్ర రాష్ట్రానికి క్యాన్సర్ లాగా తినేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టే లక్ష్యం. అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం. ఆ సైకో జగన్ ని శాశ్వతంగా తాడేపల్లి కొంపలో పెట్టి లాకేసే బాధ్యత తీసుకుందామని ఈ సభాముఖంగా కోరుకుంటూ, పెద్దలన్నట్టు సైకో పోవాలి, ఇంపడట్లా సైకో పోవాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రానికి వచ్చేదానికి ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏకంగా బార్డర్లో ఆపే పరిస్థితి. ప్రత్యేక విమానంలో రావాలంటే విమానం కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి. ఆ రోజు మన కష్టకాలాల్లో ఉంటే నాకు అన్నగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆనాడు బాబు గారిని చూసిన వెంటనే లేదు, కలిసికట్టుగా పోరాడదాం, ఒకే ఒక లక్ష్యంతో, ఈ ప్రభుత్వాన్ని దించే లక్ష్యంతో కలిసికట్టుగా పోరాడదామని ఆనాడు ముందుకొచ్చిన వ్యక్తి పవన్ అన్న.